ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కబీరాస్ వరల్డ్. ఈ వీడియోలో మీ అందరి కోసం మొక్కజొన్న కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ అంతరించిపోయిన ఒక డిష్ అనమాట. కానీ సూపర్ హెల్దీ రైనీ సీజన్లో. ఎంతైనా మన పాత వాళ్ళు సీజనల్ ఫుడ్స్ని రకరకాలుగా తినడంలో భలే కనిపెట్టారు. అస్సలు అలాగా మొక్కజొన్న కుడుముల్ని మంచిగా బెల్లం నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా. అండ్ ఆంధ్ర వాళ్ళు జనరల్గా తింటూనే ఉంటారు, బట్ తెలంగాణలో ఐ డోంట్ నో చేసుకుంటారో లేదో. అందుకని మీ అందరి కోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ మంచి లేతగా ఉన్న మొక్కజొన్నలు తీసుకోవాలి. మరీ లేతగా ఉండొద్దు, కొంచెం మీడియం ముదురుకుండా ఉండాలి. వాటిని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఆప్షనల్, మనకి ఇక్కడ కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది యాడ్ చేస్తారు. బట్ పిండి మరీ లూజ్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో ఇట్లా నెయ్యి రాసేసి ఇడ్లీ పాత్రకి అవి ఇట్లా నొక్కి పెట్టేసేయాలి. నెయ్యి రాయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అవి తీసేటప్పుడు మళ్ళీ సరిగ్గా రావు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా మా పిన్ని చేశారు. సో ఇట్లా ఒత్తుకొని వాటిని అట్లా ఇడ్లీ పాత్రలో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత అన్ని రేకులు అట్లనే ఫిల్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఉడకనివ్వాలి. మనం ఇడ్లీస్ పెడతాం కదా, అట్లనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 40 minutes అట్లా ఉడకనివ్వాలి. కానీ నాకైతే పర్సనల్గా ఇది రైనీ సీజన్లో పర్ఫెక్ట్ డిష్ అనిపిస్తుంది. మంచి వేడివేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసుకొని తింటే చాలా చాలా టేస్టీ ఉంటాయి. చాలామంది బెల్లం వేసుకోకుండా కూడా తింటారు, బట్ బెల్లం యాడ్ చేస్తే అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది. అంటే ఆ మొక్కజొన్నలు బెల్లం కలిపితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ చేసుకోండి అయిందా లేదా. ఇట్లా ప్రెస్ చేస్తే మన చేతికి ఏమీ అంటకుండా ఉండాలి, అప్పుడే కుడుము అయినట్టు. ఆ తర్వాత ఏముంది, ఇంకా మంచిగా బయటికి తీసేసి కొంచెం నెయ్యి వేసేసుకొని వాటిని తీసి ఓ బౌల్లో స్టోర్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే అవి వేడి తగ్గే వరకు ఆ గిన్నెది మూత ఓపెన్ చేసే ఉంచండి, మూత పెట్టొద్దు. ఒకసారి ఆరిపోయిన తర్వాత ఒక 2 days అన్నా ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తిని. మీలో ఎంతమంది ఈ కుడుములు ఇప్పటికీ తింటున్నారో కామెంట్ చేయండి. అండ్ ట్రై చేయలేదు ఎప్పుడు అంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఒక మంచి మంచి డిష్ ఇది మాత్రం. పిల్లలకి జలుబులు దగ్గులు కూడా ఏమీ రావు, మీరు ప్రశాంతంగా పెట్టుకోవచ్చు. అండ్ పిల్లలు బాగా ఇష్టపడతారు. మీకు ఓపిక ఉంటే డెఫినెట్గా చేసుకొని ట్రై చేయండి. ఇట్ ఈస్ వర్త్ ఈటింగ్. బాయ్.